ఎవ్రీబడి. సో ఇవాళ ఎపిసోడ్లో ముందుగా జ్యోత్స్న వాళ్ళ నాయనమ్మ మాట్లాడుకుంటుంటారు. టెన్షన్గా ఉంటారు, ఎక్కడ జ్యోత్స్న దొరికిపోతుందో అని. ఇంత లోపల ముసలాయన గట్టిగా అరుస్తాడు, జ్యోత్స్న జ్యోత్స్న అని. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన అకౌంట్స్లో జ్యోత్స్న తప్పులు మార్చింది కదా, అంటే లాస్ ఉంటే నష్టాలు ఉంటే లాభాలు ఉన్నట్టు చూపించింది కదా, తెలిసిపోయింది. దాంతో బాగా తిట్టి జ్యోత్స్నకి పెళ్లి చేయాలి అని చెప్పి అంటాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చేయాలంటుంది, కానీ జ్యోత్స్న కార్తీకే కావాలని వెళ్ళిపోతుంది. ఇంతటితో అక్కడ వాళ్ళ ఇంట్లో ఎపిసోడ్ అయిపోతుంది. దీని తర్వాత హోటల్కి వచ్చేస్తుంది. ఒక హోటల్ అయితే చూపించారు, అది నార్మల్ సిటీస్లో ఉండే రెస్టారెంట్ హోటల్లో లేదు. ఆ రాజారాం హోటల్ ఏదైతే కార్తీక్ తీసుకున్నాడో అది ఎలా ఉందంటే హనీమూన్ డెస్టినేషన్స్లో హోటల్స్, అంటే స్పెషల్ ప్లేసెస్లో హోటల్స్ ఉంటాయి కదా, అలా ఉంది. సో మొత్తం చాలా బాగుంది హోటల్ చూడడానికి. సో ఏంటో ఇవాళ స్పెషల్ ఏంటి అంటే ఉప్మా బిర్యానీ అని రాస్తారు. సో అదేదో వింతగా ఉంది వంటకం. అదేగాక కార్తిక్ బాబు అందరికీ లెక్చర్ ఇస్తారు ఎలా ఎదగాలి ఏంటని. అలా ఉంటుంటే ఈ లోపల జ్యోత్స్న ఈ హోటల్కి వస్తుంది. అది షాకు, నేనైతే షాక్ అయ్యాను. సో అక్కడ ఫేస్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి జ్యోత్స్నకి, దీపాకి, కార్తిక్ బాబుకి. సో కార్తిక్ బాబు ఎలా అయినా పెంచుతా అంటాడు. జ్యోత్స్న మీరు ఈగలు దోలుకోవడం అంటే, కాదు గండు చీమల్ని చంపుతున్నాను బెల్లానికి బట్టాయంటే, బెల్లం నా దగ్గర ఉంది అంటుంది జ్యోత్స్న, దీప. లేదు నీ బెల్లాన్ని నేను తీసుకుంటాను, నీ దగ్గర ఉన్న బెల్లాన్ని నేను ఎలా అయినా తీసుకుంటానని జ్యోత్స్న అంటుంది. చూద్దామని అలా ఛాలెంజెస్ చేసుకుంటుంటారు. సో అలా అయిపోతుంది అనమాట ఇవాళ ఎపిసోడ్. ఏదో ఉప్మా బిర్యానీ అని పెట్టడం, ఒక జబర్దస్త్ కమెడియన్ని తెచ్చినట్టున్నారు, గిరి అనే క్యారెక్టర్. చూడాలి ఎలా ఉంటుందో ఫన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, 3,000 4,000 మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.